అందరికీ నమస్కారం మిత్రులారా. విటమిన్ B12 డెఫిషియన్సీ ఈ రోజుల్లో చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం. ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఓపీ అవుతుంటుంది కదా. అక్కడికి వచ్చే వాళ్ళలో చాలా మంది నాకు B12 తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, తక్కువ వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అంటే B12 అనేది బేసికల్గా వాటర్ సాల్యుబుల్ B12, అంటే వాటర్తో పాటు అది పోతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు దాన్ని ఇవ్వాలి, మనం సప్లై చేస్తూ ఉండాలి ఫుడ్లో. నేను నార్మల్ ఫుడ్డే తీసుకుంటాను, కానీ B12 డెఫిషియన్సీ మాత్రం నాకు వస్తుంది అని చెప్తుంటాను. అంటే దానివల్ల విటమిన్ B12 వల్ల వచ్చేటువంటి లక్షణాలు చాలా ఉంటాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. విటమిన్ B12 ముందు మెటబాలిజం ఎలా జరుగుతుందో తెలిస్తే అది ఎందుకు వస్తుందో తెలుస్తుంది. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, HCl అంటారు కదా. అదేం చేస్తుందంటే ఫుడ్లో ఉన్నటువంటి B12ని డివైడ్ చేస్తుంది, ఫుడ్ నుంచి బయటికి తీస్తుంది. తర్వాత స్టమక్ లోపల ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ లేయర్స్. అవేం చేస్తాయంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని చెప్పి ఒక ప్రోటీన్ని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రోటీను ఈ విటమిన్ B12తో కలుస్తుంది. అప్పుడు ఆ B12తో కలిస్తేనే అది లోపలికి అబ్జర్వ్, ఇంటెన్సివ్ ఫ్యాక్టర్తో కలిస్తేనే అబ్జర్వ్ అవుతుంది, లేకపోతే అబ్జర్వ్ కాదు. బాడీ లోపల పేగు లోపలికి అది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎక్కడ ఇబ్బంది అయినా మనకు వైటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో విటమిన్ B12 ఉండేటువంటి ఫుడ్ తీసుకోకపోవడం, దానివల్ల ఫస్ట్ డెఫిషియన్సీ వస్తుంది. రెండోది, ఫస్ట్ ప్రాసెస్ మనం ఏం చెప్పాం, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, పొట్టలో ఆమ్లతత్వం ఉండాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేకపోవడం. అంటే ఈ గ్యాస్ట్రైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు పొట్ట లోపల HCl సరిగ్గా ప్రొడ్యూస్, కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, HCl గ్లాండ్స్ ఉంటాయి, వాటి నుంచి అది వస్తుంది. అది రాకపోతే మీరు B12 తీసుకున్నా కానీ అది అబ్జర్వ్ కాదు. అందుకని యూజువల్గా ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండి దానికి సర్టన్ యాంటీబయాటిక్స్ వాడతారు, లాంగ్ స్టాండింగ్ యాంటీబయాటిక్స్. వాటిని వాడడం వల్ల మీకు పూర్తిగా అక్కడ డ్యామేజ్ అయిపోతాయి, గ్లాండ్సే డ్యామేజ్ అయిపోయి వాటి నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ రాదు మీకు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి. అలాగే ఆ లేయర్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సెల్స్, లేయర్ మధ్యలో ఉన్నటువంటి సెల్స్, పొట్ట లోపల ఉన్నటువంటి లేయర్ మళ్ళీ పోయి వస్తూ ఉంటుంది కొత్తగా, కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయినప్పుడు ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఎందుకంటే అది అబ్జర్వ్ చేయదు కాబట్టి, ఎందుకంటే ఫుడ్లో నుంచి డివైడ్ చేయలేదు. అది రెండోది, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకున్నాం. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేకపోతే, ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ప్రొడక్షనే లేకపోతే పరిస్థితి ఏంటి? కొంతమందికి అవుతుంది, కొంతమందికి బై బర్తే జీన్స్లో ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండదు. దానివల్ల B12ని డివైడ్ చేసినా బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంకొకటి, ఈ సీలియాక్ డిసీజ్, ఇటువంటి కొన్ని డిసీజ్, స్పెసిఫిక్ డిసీజులు వస్తాయి పొట్టకు సంబంధించినటువంటివి. అవేం చేస్తాయంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని యాక్టివ్ చేయవు, అటాచ్ చేయవు దానికి. దాంతో అది డ్యామేజ్ అవుతుంది. పెర్నీషియస్ అనీమియా అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉంటుంది, పూర్తిగా అబ్జర్వ్ చేసుకోలేవు ఖచ్చితంగా. అలాగే విపరీతమైన యాంటీబయాటిక్స్ మనం మాట్లాడుకున్నాం. యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా అబ్జార్ప్షన్ కెపాసిటీ డ్యామేజ్ అయిపోతూనే ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ సర్జరీస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ వెయిట్ తగ్గడానికి ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ అని చెప్పి చేస్తున్నారు. అంటే ఫుడ్ పైప్ నుంచి పొట్టలోకి వెళ్లకుండా అది డైరెక్ట్గా బైపాస్ చేసి దాన్ని పేగుల్లోకి పెడుతున్నారు. దానివల్ల తక్కువ తింటారు, ప్లస్ వెయిట్ కూడా తగ్గుతారని చెప్తున్నారు. బాగానే ఉంది, కాదనట్లేదు. కానీ మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది కదా, వాళ్ళకి పర్మనెంట్ డెఫిషియన్సీ అయిపోతుంది. ఎందుకంటే పొట్టలోకి పోయేదే లేదు ఫుడ్, ఈ పైపులో నుంచి డైరెక్ట్గా బైపాస్ అయిపోయి పేగుల్లోకి వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు పొట్టలోకి పోయేది లేదు, అక్కడ ఉన్నటువంటి HClతో కలిసేది లేదు, ప్లస్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కలిసేది లేదు. అటువంటిప్పుడు మీరు తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి B12 బయటికి రాదు, అబ్జర్వ్ కాదు. ఖచ్చితంగా వాళ్ళకి అనీమియా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది కొంచెం ఆలోచించాలి గ్యాస్ట్రిక్ బైపాస్, వెయిట్ రిడక్షన్ కోసం వెళ్ళేవాళ్ళు. అలాగే ఆల్కహాల్, విపరీతమైనటువంటి ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు రోజు తాగుతారు. రోజు ఒక టైంకి తాగడం కాదు, రోజు మొత్తం తాగుతూనే ఉంటారు. నాకు తెలుసు కొంతమంది అయితే తాగడం మొదలు పెడితే 3 వారాలు 4 వారాలు తాగుతూనే ఉంటారు. అలాగే అదే తాగుతారు, ఏం తింటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అటువంటి కేసుల్లో B12 డెఫిషియన్సీ అనేది విపరీతంగా ఉంటుంది. యాంజియోటెన్సిన్ 2 అని చెప్పి ఒక క్రోమోజోమ్, అది రాదు.
కొంతమందిలో రాదు, ప్రొడక్షన్ ఉండదు. అటువంటి కండిషన్లో కూడా వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు B12 డెఫిషియన్సీ ఉందంటే కేవలం నేను ఫుడ్లో తీసుకోవట్లేదు అనే ఇంప్రెషన్ వదిలేయండి. మీరు తీసుకున్నప్పటికీ కూడా మీ ఇంటర్నల్గా ఈ ప్రాబ్లం, ఈ రీజన్ కానీ ఉంటే మీకు ఖచ్చితంగా విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. మీరు వీటిని క్రియేట్ చేసుకోకుండా ట్యాబ్లెట్లు తీసుకుంటాను, లేకపోతే ఫుడ్ ద్వారా తీసుకుంటాను, రకరకాల నేను ఎంత తీసుకున్నా పెరగట్లేదు అంటే రూట్ కాజ్ వేరే ఉంది కదా. అందుకే రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి. మీ మెడికల్ అడ్వైజర్స్తో కూర్చొని అసలు ఎందుకు తగ్గుతుంది, ఏంటి కారణము అన్నది మీరు కరెక్ట్గా జడ్జ్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి దాని ప్రకారం మీరు మెజర్స్ తీసుకుంటేనే తగ్గుతుంది. అంతేగాని కేవలం తింటా కూర్చుంటా నేను B12 వేసుకొని కూర్చుంటే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. B12 ఎక్కువైన ప్రాబ్లం ఉంది. సరేనా? కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మిత్రులారా. మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.